హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హవర్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చైనీస్ హక్కా నూడిల్స్. స్ట్రీట్ సైడ్ ఫుడ్లో ఎక్కువగా ఫేమస్ ఈ చైనీస్ నూడిల్స్. చాలామందికి ఫేవరెట్ ఫుడ్ కూడా. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక వెజల్ తీసుకొని అందులో 5 to 6 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం ఆయిల్, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న నూడిల్స్ని మొత్తం వాటర్లో డిప్ అయ్యేలా చూసుకోవాలి. ఈ నూడిల్స్ అనేవి బాగా పొడి పొడిగా రావాలి అంటే ఐరన్ ప్యాన్ని యూస్ చేయాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నూడిల్స్ టేస్ట్ బాగుంటుంది. నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యూస్ చేశాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా తురుముకొని వేసుకోవాలి. 5 to 6 చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎలానో స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయండి. అలాగే బీన్స్ని కూడా యాడ్ చేసేయండి. వెజిటేబుల్స్ అనేవి ఫైన్లీ చాప్డ్ అయి ఉండాలి. ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు క్యాబేజ్ తురుమును కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో సాసెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ సాస్ని, గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాను. సాసెస్ అనేవి ఎక్కువగా యూస్ చేయకండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. తర్వాత కొంచెం సోయా సాస్ని యాడ్ చేసి ఇంకాసేపు ఫ్రై చేసుకున్నాను. మనం నూడిల్స్ని ఓవర్ కుక్ చేయకూడదు. ఒక 70% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ని సపరేట్ చేశాక వెంటనే కూల్ వాటర్ని యాడ్ చేయాలి. అప్పుడే నూడిల్స్ అనేవి పొడి పొడిగా ఉంటాయి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోకి నూడిల్స్ చల్లగా అయినాక యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే కాసేపు ఫ్రై చేశాక కొంచెం కారం, మ్యాగీ మసాలాను వేసి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడిని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. కావాలంటే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చైనీస్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయింది. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.